మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అహంకారంతో వ్యవహరిస్తూ రాజకీయ ప్రతీకారంతో కేసులు పెడుతున్న పరిస్థితుల్లో హైకోర్టు తీర్పు వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించడంతో మాకు ఉన్న నమ్మకం మరింత బలపడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒకటని, అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, సొరంగ మార్గాలు, కాలువలు కలిపి నిర్మించిన మహత్తర ప్రాజెక్టు అని పేర్కొన్నారు. రైతులకు నీటిని అందించాలనే సంకల్పంతో కేసీఆర్ దీనిని పూర్తి చేశారని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం సరైంది కాదన్నారు. న్యాయస్థానం తీర్పు నిజానికి న్యాయం గెలిచిన రోజుగా నిలిచిందని, ఇది రాజ్యాంగ విలువలను కాపాడే ఒక ముఖ్యమైన సంకేతమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై విమర్శలు చేయడం కన్నా వాటిని సద్వినియోగం చేసుకొని రైతులకు మరింత మేలు చేయడంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సబిత సూచించారు. అందరికీ 2.5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేయాలనేది ఒకటే ముందు క్రైటీరియా తీసుకొని ముందుకు పోతున్న సందర్భం చూస్తున్నాం. నిన్న హైకోర్టులో కాళేశ్వరం పైన కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏదైతే ఘోష్ కమిషన్ రిపోర్ట్లో వారి పేరు పెట్టారో అది తప్పు అని తీర్పిచ్చిన హైకోర్టుకి ప్రత్యేకంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమాజంలో ప్రభుత్వాలు గుడ్డిగా వ్యవహరిస్తూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరిస్తున్న వాళ్ళకి ఈ తీర్పు ఒక చెంపపెట్టలాగా. కేసీఆర్ గారు చేసిన పని, కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించిందనే నమ్మకం మాకు అందరికీ కలిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎప్పుడో కలిగింది. కక్షపూరితంగా కేసులు పెడుతున్నారనే ఆలోచన వచ్చింది తప్పిస్తే కేసీఆర్ గారు తప్పు చేశారని తెలంగాణ సమాజం నమ్మలేదు. ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మాటలు మాట్లాడినా, మైక్ పట్టుకొని ఎంత అరిసినా కూడా కేసీఆర్ గారు తప్పు చెయ్యరు, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఆరాట పడతారనేది స్పష్టంగా ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. కానీ నిన్న న్యాయస్థానంలో స్టే తీసుకురావడం అనేది, స్టే ఇవ్వడం అనేది హర్షించదగ్గ అంశం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము సహించము అని నిన్న కోర్టు తీర్పు ఉంది. న్యాయస్థానాల సహించు అనేది స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చున్నారు. ఒక్కసారి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా మారింది అనేది ఏ గల్లీకి పోయినా చెప్తారు, ఏ చెట్టును కలిపినా చెప్తారు. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే ఈ ప్రాంతం చిమ్మ చీకటి అవుతుంది అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణ వాళ్ళకి పాలననే చేత కాదన్నారు. అట్లాంటిది 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తనదైన ముద్రతో, తనకున్న అనుభవంతో తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దండి అనేది ఒక్కొక్కటి మనం మననం చేసుకుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నిరంతరం రైతు గురించి ఆలోచిస్తుంటాడు. ఏ చిన్న మీటింగ్ పెట్టినా కనీసం ఒక 1 అవర్ రైతు గురించి మాట్లాడిన దాకా కేసీఆర్ గారు మనసు ఉండబడ్డది. రైతు అనేటోడు 80-90% రైతులే ఉంటారు మన దగ్గర. కాబట్టి రైతు కష్టం రాకుండా చూసుకోవాలనేది కేసీఆర్ గారి ఆలోచన. దాంట్లో ప్రధానంగా ఏమనేవారంటే రైతుకి సాగునీరు అందిస్తే బంగారం పండిస్తాడు రైతు అనే లెవెల్లో కేసీఆర్ గారు మాట్లాడేవారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు లేకపోతే ఆ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా పూర్తయ్యేది కాదు. ఇలాగే మాట్లాడుకుంటూ కాలం గడిపే వాళ్ళు తప్పిస్తే దాన్ని పూర్తి చేసే ధ్యాస ఎవరికి ఉండేది కాదు. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళని బతిలాడి ఒక మెట్టు దిగి మన రాష్ట్రానికి మేలు జరిగేటట్టు, మనకు గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ వచ్చేటట్టు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు. కట్టినప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోయినా, కనీసం వాళ్ళు డబ్బులు బడ్జెట్ కూడా ఇవ్వకపోయినా తనే సర్దుకొని అప్పు చేశారో సొప్పు చేశారో ఏం చేశారో ప్రాజెక్టును కట్టారు.